నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ అహంకార ధోరణే ఆయన్ను గద్దెదించింది. గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో అశోక్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్. అవ్వాతాతలు మోసం చేశారనడానికి సిగ్గు లేదా? జగన్మోహన్ రెడ్డిపై నిమ్మల రామానాయుడు ధ్వజం. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తోటవీధి గణపతికి తెలుగు మహిళల ప్రత్యేక పూజలు. డాక్టరేట్ పొందిన టీకేకు వారసం ఘన సత్కారం. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల నాయకుల హర్షం. జగన్ అహంకార ధోరణే ఆయన్ను గద్దెదించిందని తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి ఎమ్మెల్యేగా గెలుపొందిన నారా లోకేష్ అన్నారు. 3 పార్టీల నాయకులు, కార్యకర్తల కృషి ఫలితమే ఈ విజయమని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడిపి ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబును, లోకేష్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నేతలు లోకేష్కు డిక్లరేషన్ ఫారాలు చూపించారు. ప్రజలు మనపై గురుతర బాధ్యత పెట్టారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కృషి చేద్దామని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్ని పరిష్కరిద్దామని లోకేష్ వారికి సూచించారు. ఉండవల్లికి వచ్చిన వారిలో నేతలు పితాని సత్యనారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, నిమ్మల రామానాయుడు, పంచుమర్తి అనురాధ, ధూళిపాళ్ల నరేంద్ర, అనగాని సత్యప్రసాద్, భాష్యం ప్రవీణ్, గద్దె రామ్మోహన్, కేసినేని చిన్ని, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పనబాక లక్ష్మి, ఎంఏ షరీఫ్ తదితరులు ఉన్నారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని, దానిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అందరూ ముందుకు సాగాలని, టీడీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. గురువారం రాజమండ్రి తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణతో కలిసి గూడూరు శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత 3 నెలల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. పదవులు శాశ్వతం కాదని, జీవితంలో కష్టాలు, సుఖాలు ఉన్నట్లే ఎన్నికలలో జరుగుతుందని అన్నారు. జనరల్ ఎన్నికలలో ఒక గాలి వీస్తుందని, ఆ గాలి వైపు ప్రజలు ఉంటారన్నారు. మేమిప్పుడు ఎందుకు ఓడిపోయాము అనేది పరిస్థితులు సమీక్షించుకొని రానున్న రోజులలో ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రౌతు మాట్లాడుతూ రాజకీయాలలో పార్లమెంట్ స్థానానికి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ లాంటి వ్యక్తులు పోటీ చేయడం అరుదని అన్నారు. రాజకీయాల్లో వచ్చిన మొదటిసారి 5 లక్షల ఓట్లతో ప్రజలు ఆయనను ఆశీర్వదించారని అన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రజలలో అపోహలు సృష్టించిందని వివరించారు. తోట మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపులకు 5% రిజర్వేషన్ కల్పించేలా చంద్రబాబుతో మాట్లాడి పెద్దరికం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాపులందరూ ఆయనకి ఓట్లేశామని చెబుతున్నందున వారి సంక్షేమానికి ఆయన చర్యలు చేపట్టాలని కోరారు. మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, తగరం సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. 3 నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం. పదవులు శాశ్వతం కాదు, గెలుపు ఓటములు కూడా శాశ్వతం కాదు. జీవితంలో కష్టసుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం, కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంతు చెక్కలేదు. అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, మైనారిటీస్, బీసీస్కి, ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం. కాకపోతే వారు కొన్ని అలవికాని హామీలు ఇచ్చారు ప్రతిపక్షం వారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు. అంటే ప్రతి ఒక్కరికి
అమ్మఒడి ఇస్తాం, అమ్మాయిలందరికీ 18 దాటిన వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 4000 పెన్షన్ ఇస్తాము బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు. వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం. ఒక 6 నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో, అంటే ఏ గవర్నమెంట్కైనా 3 నుంచి 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు, ఏ విధంగా పనిచేస్తారు అనేది దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందాం అని చెప్పి నా భావన. రాజమండ్రి పార్లమెంట్కి గూడూరు శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తికి పోటీ చేయడం, వారికి 5 లక్షల వరకు ఓట్లు వేసి ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. కానీ ఓటమి పాలు అయినా మరి డాక్టర్ గారు లాంటి వ్యక్తిని మరి రాజకీయాల్లోకి రావడం అనేది చాలా బహు అరుదు. ఇంచేతనంటే చక్కని ఒక డాక్టరు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఒక డాక్టర్గా ఉండి ఆరోగ్యశ్రీ తీసుకొస్తే ఈ డాక్టర్ గారు మరి ప్రజల్లో తక్కువ సమయం అయినా కూడా తిరిగి 5 లక్షల ఓట్లు తెచ్చుకొని తక్కువ కాలంలోనే ప్రజాభిమానం పొందగలిగారు. వాళ్ళు నమ్మి దీన్ని అవాస్తవాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారైతే నాకున్న రాజకీయ అనుభవంలో అవాస్తవాలని ఎక్కువ నమ్మి వాళ్ళు ఈ తీర్పు ఇవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఏదైనా ఈ గెలిపోవటంలు అనేది సహజం. రాబోయే రోజుల్లో ఏమైతే ఈ మేనిఫెస్టో ద్వారా వాళ్ళు అనౌన్స్ చేశారో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు జరిపేలాగా ప్రతిపక్షంలో ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలబడి ఇంచేతనంటే గెలిపోవటం సహజం, గెలుపు శాశ్వతం కాదు. ఈయన హామీలు ఇచ్చి మోసం చేసాడు. కాపులకి ఈవేళ 5% 14 ఏదైతే ఇచ్చారో ఈవేళ కాపులకి మీరు రిజర్వేషన్ అమలు చేయండి 5%. ఎందుకంటే మొదట పద్మనాభం గారు 30 జీవో తీసుకొచ్చి కాపులకి అలా రిజర్వేషన్ తీసుకొచ్చి విజయభాస్కర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ జీవోని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మీరు కూటమితో ఉన్నారు, సెంట్రల్లో కూడా మీ పార్టీ వస్తుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కాపు కాబట్టి కాపులకి 5% రిజర్వేషన్ ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ 2014లో మరి చాలా బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఈ మీడియా ప్రకారంగా మేము అడుగుతున్నాం. ఎన్నికల్లో ఇంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాను అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలు తనను మోసం చేశారని మాట్లాడటం కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి లేదని తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆయన చెప్పినట్టే ఏపీ ఫలితాలు చూసి దేశం ఆశ్చర్యపోయిందని ఎద్దేవా చేశారు. అమ్మలు అవ్వాతాతలు తనను మోసం చేశారని ఆయన అనడం, దాన్ని వైకాపా సామాజిక మాధ్యమ విభాగం ప్రచారం చేయడం హేయమని మండిపడ్డారు. నీతి లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్ రెడ్డేనని దుయ్యబట్టారు. ఆయన అరాచకం, నిరంకుశ నియంతృత్వ పాలనను ప్రజలు కూకటి వేళ్లతో పెకిలించారని అన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 5 ఏళ్లలో జగన్ సాధించిందేంటి? ప్రత్యేక హోదా తెచ్చారా? సిపిఎస్ రద్దు చేశారా? మెగా డిఎస్సి ప్రకటించారా? ఏటా జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారా? అసలు ప్రజలు ఆయనకి ఎందుకు ఓటేయాలి అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు జరుగుతున్న ఆయన నోరు మెదపలేదు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. పోలవరాన్ని గోదావరిలో ముంచారు. 3 ముక్కలాటతో అమరావతి పతనానికి కారణమయ్యారు. పేదలకు దక్కాల్సిన 138 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. అన్నా క్యాంటీన్లు మూసేసి పేదల పొట్టగొట్టారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకువచ్చి పేదల భూములను కొట్టేయాలని చూశారు. వైకాపా వాళ్లు చేయని అరాచకం లేదని విరుచుకుపడ్డారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో మాట్లాడుతూ ఏదైతే జూన్ 4వ తేదీన వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవం అయ్యాయి. కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా, ఏదైతే ఆ యొక్క 5 సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే
నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచంలా జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెకలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది, ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు యజమానులు కాదు, పాలకులు అనేవాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పుని కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ, నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అధికారంలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే ప్రజావేదికను కోల్చడం ద్వారా ఏదైతే నీ అరాచకత్వాన్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించావో దాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వారికి సంబంధించినటువంటి 138 సంక్షేమ పథకాలు ఏవైతే రద్దు చేసావో దాని మీద నీకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఒక ఎస్సీ బీసీ సప్లాన్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా అయితే నువ్వు దారి మళ్లించావో వాటి మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, పేదవాడు 5 రూపాయలకి పట్టెడు అన్నం తినేటువంటి అన్న క్యాంటీన్ని నువ్వు రద్దు చేసి పేదల కడుపు కొట్టావు, అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ఒక చంద్రన్న పెళ్లి కానుక, ఎవరైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకు ఒక చంద్రన్న బీమా, మరి వాటిని రద్దు చేసావు. అందుకే ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఏదైతే ఈవేళ ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఇసుకను కూడా నువ్వు ఈవేళ కొల్లగొట్టినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ రోజు మద్యపాన నిషేధం అన్నావు, అధికారంలోకి వచ్చాక మద్యాన్నే వనరుగా మార్చుకుని ఆ బ్రాందీ షాపుల్ని నువ్వు సొంతం చేసుకుని ఆ బ్రాందీ షాపుల్లో సైతం నువ్వు సొంతంగా నీ సొంత బ్రాండులను తయారు చేసుకుని కల్తీ మద్యం, నాసిరకం మద్యం ఇచ్చే ఈవేళ వాళ్ళ జేబులు కొట్టేయడమే కాదు వాళ్ళ ప్రాణాలను ఏవైతే కొల్లగొట్టావో దాని మీద ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారుల మీద నెప్ప వేసుకోవడానికి ఆయన ఎవరికి కనీసం అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా, అంటే ప్రజాస్వామ్యంలో ఎవరైతే శాసనసభ్యులు మరి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అంటే ఇటువంటి వారికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఆయన 5 సంవత్సరాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ప్రజల మీదే అక్కసు వెళ్ళగొక్కడం, ప్రజల మీదే నిందల మోపడం, ప్రజలే మోసం చేశారని మరి ఆయన మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైనటువంటిది, హేయమైనటువంటిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన పదే పదే చెప్పేవాడు, నేను బటన్ నొక్కుతూ ఉన్నా మీరు కూడా బటన్ నొక్కండి అంటే ఏదైతే యొక్క ప్రజలు కూడా 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ కక్షలు, కేసులు, వేధింపులు, అవినీతి, అసమర్థ పాలన, ఏదైతే ఈ యొక్క మోసకారి దగా సంక్షేమం, అభివృద్ధి లేనిటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో వాటినన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు జగన్ని మరి బటన్ తోటే అధం పాతాళానికి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొక్కినటువంటి పరిస్థితి. ఇక రాష్ట్రం చంద్రబాబు నాయుడు పాలనలో సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు సుఖంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తోటవీధి గణపతికి మొక్కులు చెల్లించుకున్నారు.
గతంలో అన్యాయంగా జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల కావాలని, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు సాధించి అధికారంలోకి రావాలని, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ రావాలని గతంలో మాలే విజయలక్ష్మితో పాటు స్థానిక 31వ డివిజన్ మహిళలు అన్నపూర్ణమ్మపేటలోని తోటా వీధిలో ఉన్న వినాయకుడి ఆలయంలో 108 మంది ముత్తైదువులతో 108 బిందెలతో అభిషేకం చేస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆ గణపతికి జలాభిషేకం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ తమ మొక్కులను ఆ విజయ గణపతి ఆలకించారని అన్నారు. జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల అయ్యారని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు గెలుపొందడంతో పాటు ఆదిరెడ్డి శ్రీనివాస్ సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా అత్యధిక మెజారిటీ వచ్చిందన్నారు. కూటమి నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీల హయాంలో రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. మీసాల నాగమణి, తురకల నిర్మల, బోను ఈశ్వరి, బి ఆదిలక్ష్మి, కోన సత్య, నాగలక్ష్మి, చంద్రకళ, కృష్ణవేణి, నాగలక్ష్మి, వీరవేణి, సూర్యకుమారి, జయ, భాను, సత్య, ఈశ్వరి, మహాలక్ష్మి, లక్ష్మి, 31వ డివిజన్ గౌరవాధ్యక్షులు పల్లా సత్యనారాయణ, కార్యదర్శి వీరారాము, రొక్కం మల్లేష్, పేరిశెట్టి సత్యబాబు, కరాటి బాల తదితరులు పాల్గొన్నారు. జై గణేశ, జై జై గణేశ. మా తోట వీధి గణపతి విఘ్నేశ్వరుడు, సిద్ధి గణేశుడు, బుద్ధ గణేశుడు, జ్ఞాన గణేశ్వరుడు, విజయ గణేశ్వరుడు. ఈయనకి ఏది కోరుకుంటే ఆ మొక్కు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాం. అలాగే మా ఆదిరెడ్డి వాసుబాబు గారు జైలుకి పంపించినప్పుడు మొక్కుకున్నాము. మరి వారు నామినేషన్ వేసినప్పుడు ఇక్కడ గణపతికి తండ్రి విజయాన్ని ఇచ్చే విజయ గణేశ్ నువ్వు మా ఆదిరెడ్డి వాసు గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, కూటమి మొత్తం అందరూ కూడా విజయోత్సవంగా అధిక మెజార్టీతో నెగ్గాలి, ఆశీర్వదించు తండ్రి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించు తండ్రి అని దండం పెట్టుకోవడం జరిగింది. ఈ తోటలో మహిళలందరం కూడా. మరి ఈరోజు మా ఆదిరెడ్డి వాసు గారికి 74,000 మెజార్టీ, మరి కూటమి మాకు 151 సీట్లు మనకు గణేష్ మహారాజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు 108 బిందులతో 108 ముత్తైదులతో అభిషేకం చేయటం జరిగినది. భగవంతుని నమ్ముకుంటే జరగలేనిది ఏదీ లేదు కనుక దీనికి నిదర్శనం మా గణేష్ మహారాజు, అలాగే శివపరమాత్ముడు అందరినీ కూడా మేము వేడుకున్నాము. ఈరోజు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యం అన్నపూర్ణంపేట, రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అధిక మెజార్టీ తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నాం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి అనేక సామాజిక, సాంస్కృతిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్నందుకు, ప్రజాసేవలో తన వంతు బాధ్యత తీసుకుంటూ నలుగురికి మేలు చేస్తున్నందుకు గాను బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం అభినందనీయమని పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డిని ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం తూర్పుగోదావరి జిల్లా శాఖ తరపున స్థానిక గోకవరం బస్టాండ్ వద్దనున్న రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సత్కార సమావేశానికి విశ్రాంత న్యాయమూర్తి, తూర్పుగోదావరి జిల్లా అరసం ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ పృథ్వీ అధ్యక్షతన వహించారు. జిల్లా అరసం అధ్యక్షులు పడాల వీరభద్రరావు మాట్లాడుతూ 2023 సంవత్సరంలో 4 కార్యక్రమాలు రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో జరిపామని, ఆ కార్యక్రమాలకు విశ్వేశ్వరరెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందించారని, టీకే కోడలు సత్య సౌందర్య జిల్లా అరసంలో కార్యవర్గ సభ్యురాలుగా ఉంటూ ఆమె కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. పృథ్వీ మాట్లాడుతూ రాజమహేంద్రి డిగ్రీ కళాశాలలో రాజమహేంద్రవరంలో మహిళలు చదువుకోవడానికి సీట్లు రాక ఇబ్బంది పడుతున్నప్పుడు రాజమహేంద్రి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతో వారికి విద్య, ఉద్యోగ నైపుణ్యాలను నేర్పించినట్లుగా తెలియజేశారు. జిల్లా అరసం కార్యదర్శి డాక్టర్ బిహెచ్వి రమాదేవి, సభ్యుడు డాక్టర్ పివిబి సంజీవరావు, ఓఎన్జీసీ ఉద్యోగి, అరసం కార్యవర్గ సభ్యుడు సేవరత్న, లోలాభట్టు శ్రీనివాసరాజు తదితరులు టీకే సేవలను కొనియాడారు. కార్యవర్గ సభ్యులు కవి మల్లెమొగ్గల గోపాలరావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా అధ్యక్షుడు గండిస్వామి ప్రసాద్, విభూతి బ్రదర్స్ బుర్రకథ కళాకారులు విభూతి లోవరాజు, విభూతి శ్రీనివాసరాజు తన పాటలతో ఆకట్టుకున్నారు.
నిర్వహింపబడినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాకనే మన ఎమ్మెల్యే పదవి అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజమండ్రిలో ఒక ఆయన 2 సార్లు ఎంపీ, అతను ఒక 2 months బ్యాక్ నాకు పరిశ్రమ కనపడింది. నాకు కాదు ఏంటంటే ఏం చేస్తున్నాం బాగున్నావా అని అడిగింది. ఏమో చేసేదండి, నేను పదవిలో ఉండగా పాకేళ్ళ నుంచి కింద చూస్తే 300-400 జతలు జోళ్ళు కనపడి ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చి చూసినా నాకు జత తప్ప వేరే వాళ్ళు జత కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి సైకోలా ప్రవర్తించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓట్ల రూపంలో స్పష్టమైన తీర్పునిచ్చి సరైన గుణపాఠం చెప్పారని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కాదేవి వరప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని చేకూర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ వైసీపీ ఫ్యాన్ గుర్తును రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. స్థానిక రాజేంద్ర నగర్ నుంచి తిలక్ రోడ్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఫ్యాన్ను రోడ్డుపై ఈడ్చుతూ రెక్కలు ఓడగొట్టి టీడీపీకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలని నెరవేర్చి ప్రజల కష్టాలను తొలగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళుతుందని తెలిపారు. పలువురు టీడీపీ తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్లో మలేరియా మాసోత్సవాలలో భాగంగా మలేరియా సీజనల్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా అదనపు వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీహరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని పలు విషయాలను వివరించారు. ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రతతో ఉంచుకోవడం గురించి, నీటి నిల్వలు లేకుండా చేసుకోవడం, మలేరియా దోమలను నిర్మూలించుకొని మలేరియా వంటి దోమకాటు వ్యాధులను రాకుండా అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా అదనపు మలేరియా అధికారి డాక్టర్ ఎన్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ దిలీప్, డాక్టర్ లావణ్య, డాక్టర్ ఎస్యుఓ కల్నల్ సింగ్, సూపర్వైజర్ డిడి భవానీ, ఏఎన్ఎంలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఎగ్ నుంచి ప్యూపా వరకు మాత్రమే నీటిలో ఉండే దశలు. ఈ నీటిలో ఉండగానే వారానికి ఒకసారి మనం వాటిని నిర్మూలించినట్లయితే అడల్ట్ మస్కిటోగా మారకుండా ఉంటుంది. ఇది నీటిలో ఉండగానే మనం ఆ విధంగా నిర్మూలించడానికి మనకు సాధ్యం అవుతుంది. వన్స్ ఈ ప్యూపా నుంచి అడల్ట్గా మారింది అంటే అది గాలిలోకి వస్తుంది. గాలిలో ఉండగా మనం కంట్రోల్ చేయడం కష్టం. అంటే ఫ్రైడే డ్రైడే కాన్సెప్ట్ ఏంటంటే దోమ పుట్టకుండా చేయడం. ఆ పుట్టకుండా చేయడమే ఈ నీటిలో ఉండే దశని నిర్మూలించడం. దోమ యొక్క కంప్లీట్గా మారాలంటే ఎక్కడి నుంచి 10 నుంచి 12 రోజులు పడుతుంది. అంచేత వారానికి ఒకసారి మనం ఆ నీటిలో ఉన్న దశను నిర్మూలించడం ద్వారా దోమను పుట్టకుండా చేస్తున్నాం. రెండవది, ఒకవేళ దోమ పుట్టకుండా చేయాలి. ఆ పుట్టకుండా చేసే మార్గంలోనే దోమతెరలు వాడమని చెప్తాం, రెపలెంట్స్ వాడమని చెప్తాం, ఇంటికి మస్కిటో మెస్సింగ్ చేసుకోమని చెప్తాం. ఇంకా చిట్కాలోకి వచ్చేటప్పటికి వేపాకు పొగ కూడా వేసుకోవడం ద్వారా దోమలు నిర్మూలించుకోవచ్చు అని చెప్తాం. స్థానిక ప్రకాశం నగర్లో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న పంచముఖి ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జన్మదిన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం ఆలయం వద్ద సుమారు 4,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఆలయ ధర్మకర్తలు, అర్చకులు చల్లపిళ్ల జగన్నాథ ఆచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ నెల 1వ తేదీ నుంచి హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామన్నారు. 1,00,000 పువ్వులు, తులసి పత్రి పూజ జరిగిందన్నారు. భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ స్వామివారి దయతో ప్రతి ఏటా అన్న సమారాధన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో చల్లమిళ్ల గోవిందాచార్యులు, చల్లపిళ్ల పవన్ కుమార్ ఆచార్యులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై సీతారాం, జై శ్రీ ఆంజనేయ. ప్రకాశనంలో వేంచేసి ఉన్న
ప్రసన్న పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం 1985 సంవత్సరం ఆగస్టు 1 స్వామివారి ఆలయం ప్రతిష్ఠించాం. స్వామివారికి ప్రతిష్ఠ చేశాం. ఈనాటికి 8 సంవత్సరాలుగా స్వామివారు మన ప్రకాశనగరం పంచముఖ ఆంజనేయ స్వామి గ్రామస్తులందరికీ భక్తులందరికీ ఆరోగ్య భాగ్యములిచ్చి సదా కాపాడాలనే ఆ స్వామివారి సేవకులు అర్చకులు చల్లపిళ్ళ జగన్నాథాచార్యులు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేసేందుకు మొక్కలు నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపునిచ్చారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీతతో పాటు ఢిల్లీ నుండి వచ్చిన MCPC సీనియర్ ట్రైనర్స్ వినయ్ కుమార్ గుప్తా, సునీల్ కుమార్ అగర్వాల్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అని, కాబట్టి అందరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత తీసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ గాయత్రి దేవి, MCPC ట్రైనింగ్కు విచ్చేసిన ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 30 మంది న్యాయమూర్తులు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీలక్ష్మి, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు టి వీరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ పి రమేష్, జాయింట్ సెక్రటరీ డి వెంకటేశ్వరరావు, ప్యానెల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ అహంకార ధోరణే ఆయన్ను గద్దెదించింది. గెలిచిన తెదేపా ఎమ్మెల్యేలు, ఎంపీలతో అశోక్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్. అవ్వాతాతలు మోసం చేశారనడానికి సిగ్గు లేదా? జగన్మోహన్ రెడ్డిపై నిమ్మల రామానాయుడు ధ్వజం. చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. తోట వీధి గణపతికి తెలుగు మహిళల ప్రత్యేక పూజలు. డాక్టరేట్ పొందిన టీకేకు వారసం ఘన సత్కారం. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల నాయకుల హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే C న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.